ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ 7వ పాఠం మనకు ఎవరు సేవ చేస్తారు. మన దేశంలో ప్రభుత్వం 3 స్థాయిల్లో ఉంది. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం గురించి చూసినట్లయితే గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉంటారు. మన రాష్ట్రంలో 676 మండలాలు ఉన్నాయి. మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతాడు. మండల పరిషత్లోని ఓటర్లు ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. మండల పరిషత్ కార్యాలయం, దీనికి మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ అధిపతి. ప్రాథమిక విద్య అందేలా చూస్తుంది. వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమలు అభివృద్ధి. రోడ్లు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమ్మతులు, రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికి నీటి సౌకర్యం మొదలైనవన్నీ మండల పరిషత్ కార్యాలయం యొక్క వాటిలోకి వస్తాయండి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్, దీనికి సబ్ ఇన్స్పెక్టర్ అధిపతి, ఎస్ఐ అధిపతి. శాంతి భద్రతలను కాపాడుతుంది. మండల రెవెన్యూ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం అంటారు కదండి, అది. దీనికి తహసీల్దార్ అధిపతి. గ్రామ రెవెన్యూ అధికారులు పనితీరును సమీక్షిస్తారు. ఎంపీడీఓతో కలిసి అవసరమున్న వారికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తుంది. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తారు. భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు. భూ సంబంధిత సమస్యలు అనగానే మనకి మండల రెవెన్యూ కార్యాలయం గుర్తుకు రావాలి. ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని విచారణ చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దీనికి ఆరోగ్య అధికారి అధిపతి. ఉప ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తారు. వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. బ్యాంక్, దీనికి బ్యాంక్ నిర్వహణాధికారి అధిపతి. మండల వనరుల కేంద్రం, మండల విద్యాశాఖాధికారి అధిపతి అంటే ఎంఈఓ. బడి ఈడుగల పిల్లలను పాఠశాలల్లో నమోదు చేస్తారు. మధ్యాహ్న భోజన పథకం, ఇతర బడి పిల్లలు కార్యక్రమాలు అమలయ్యేలా చూస్తారు. బడిలో చేరిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా పాఠశాలను పర్యవేక్షించేది ఎవరండి? ఎంఈఓ. పశు వైద్యశాల, పశు వైద్యాధికారి అధిపతి. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తిస్తారు. వాటిని నివారణ చర్యలు చేపడతారు. పురపాలక నగరపాలక సంస్థలు, మన రాష్ట్రంలో 74 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు 16. పురపాలక సంఘానికి చైర్పర్సన్, నగరపాలక సంస్థలో మేయర్ అధిపతులు. నెక్స్ట్ వచ్చి రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మంత్రిమండలిని నియమిస్తారు. 3 కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు. తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయం, ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటి సేవలు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినవి. ఇదండి 5th క్లాస్లో ఇంతవరకు ఇచ్చాడు. దీనికి కంటిన్యూషన్గా పై క్లాసుల్లో వస్తుంది. అక్కడ మీకు వివరంగా నోట్స్ రూపంలో రాశాను, చూపిస్తాను. ఎవరికన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.